టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ ప్రాబబిలిటీలో నెంబర్స్లో తీసుకుందామండి. మొదటిగా 200 పేజీలు గల ఒక బుక్ 1 to 200 నెంబర్స్ ఉన్నాయి. ఇంటీజర్స్. 1 నెంబర్ ఈజ్ చూజన్ ఫ్రమ్ 1 to 200. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఈజ్ ద డివిజిబుల్ బై 4 or 6. 1 to 200 పూర్ణాంకాలు ఉన్నాయి. దాంట్లో మనం ఒక నెంబర్ని సెలెక్ట్ చేస్తే అది 4th డివిజిబుల్ లేదా 6th డివిజిబుల్ అవి ఉండాలి. సో మనం ఇది చేసుకోవాలంటే టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి మనకి 200 అవుతుంది. 4th డివిజిబుల్ కావాలి అంటే 4th అంటే 200ని మనం 4th డివిజిబుల్ చేసేస్తే 50 ఉంటాయండి. తర్వాత 200ని 6th డివిజిబుల్ చేసేస్తే మనకి 18 కాబట్టి 33 వచ్చేస్తాయి. అంటే 33.33 అట్లా వస్తుంది. అలాగే మళ్ళీ 200ని మనం 4 or 6th డివిజిబుల్ అంటే 4 6th డివిజిబుల్ చేయాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. కంబైన్ అంటే ఈ 50లో 4th డివిజిబుల్ అయి ఉంటాయి, 6లో డివిజిబుల్ అయి ఉంటాయి. ఈ 33లో 4th డివిజిబుల్ అయి ఉంటాయి, 6th అంటే కంబైన్డ్గా ఉంటాయి కదా. అంటే 4కి 6కి ఎల్సిఎం తీసుకుంటాయి, ఎందుకంటే ఈ రెండు కాంపోజిట్ నెంబర్స్ కదా. అంటే 12 ఉంటాయి, అంటే 16. మొత్తం మనకి టోటల్ కావాలి కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయంటే 50/200 ప్లస్ 33/200 మైనస్ 16/200 వేసుకుంటే 67/200 వస్తుంది. ఇది మనం ఫార్ములా బేస్డ్గా తీసుకుంటే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 50, P ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 33, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 16/200. మనం A యూనియన్ B తీసుకుంటాం. ఇప్పుడు మనకి డిఎస్సి కాబట్టి అలా అవసరం లేదు, ఇలా షార్ట్కట్లో చేసుకోవాలి కాబట్టి. తర్వాత మొదటి సహజ సంఖ్యల నుండి ఒక యాదృచ్ఛికంగా ఎన్నుకున్న అంటే మొదటి 50 సహజ సంఖ్యల నుండి ఒక యాదృచ్ఛికంగా ఎన్నుకున్న ఒక సంఖ్యని 3 యొక్క గుణించమగుటకు సంభావ్యత. ఏ నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ 1 to 50 న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3? ఇది టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 15 అండి. 50ని 3తో డివిజిబుల్ చేస్తే 16 అంటే 48 ఉంటుంది. అంటే 15 1 to 50లో ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు మొత్తం 3తో డివిజిబుల్ అయ్యి 16 ఉంటాయి. 2 8 225 కూడా రాసుకోవచ్చు. 8/25 2 8 225. ఓకేనా? ఏం లేదండి, 50లో నుంచి మనం 3ని డివిజన్ చేసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ మొదటి 50 సహజ సంఖ్యల నుంచి ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? అంటే 1 to 50ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే అది కంపల్సరీగా అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. మనకి 1 to 10లో మనకి 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 11 to 20కి వచ్చేసరికి 4 ఉంటాయి. తర్వాత 10 to 20, 20 to 30కి 2 ఉంటాయి. 30 to 40 2 ఉంటాయి. 40 to 50 3 ఉంటాయి. 2 3 5 7. తర్వాత 11 13 17 19 23 29 31 37 41 43 47. ఇవి మొత్తం టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 50 అవుతాయి. తర్వాత ఇవి యాడ్ చేసుకుంటే మొత్తం 4 + 4 8, 8 + 2 10, 10 అంటే 15. అంటే 3/10 వస్తాయి. మొత్తం 50లో ఎన్ని ఉన్నాయంటే 50లో 1 to 50లో ప్రైమ్ నెంబర్స్ 15 ఉన్నాయి. 1 to 50లో ప్రైమ్ నెంబర్స్ 15. తర్వాత మిగతా ఎలా ఉంటే 50 to 100 అంటే 2 2 3 2 1 ఈ సిరీస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. 200 పేజీలు గల ఒక పుస్తకం నుంచి ఒక పేజీని యాదృచ్ఛికంగా తెరిచారు. ఆ పేజీ యొక్క సంపూర్ణ వర్గం అయ్యే సంభావ్యత ఎంత? ఏ పేజీ ఈజ్ ఓపెన్డ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బుక్ కంటైనింగ్ 200 pages. 200 పేజీ గల ఒక బుక్ని మనం ర్యాండమ్గా ఓపెన్ చేస్తే అది కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. అంటే 200లో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నాయంటే 1 square 2 square 3 square 4 square 5 square 6 square 7 square 8 square 9 square 10 square 11 square 12 square 13 square
14 స్క్వేర్కి 196 అంటే 200, మళ్ళీ 15 స్క్వేర్ అంటే 225, 200 దాటిపోతుంది కాబట్టి బిలో 200 వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మనకి ఎన్ని ఉన్నాయి 200లో 14/200. టోటల్ అవుట్కమ్స్ బై ఫేవరబుల్ అవుట్కమ్స్ 14 నెంబర్స్ ఉన్నాయి. 1 to 200లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ 14 నెంబర్స్. 2 × 7/2 × 100 7/100. 1 to 40 వరకు పుస్తకం అంటే ఒక బుక్ తీసుకున్నాం. 40 పేజీలను ఒక బుక్ తీసుకున్నాం. యాదృచ్ఛికంగా తెరవబడుతుంది. తెరిచిన పేజీ యొక్క సంఖ్య 3 లేదా 5 యొక్క గుణాకారం అంటే మల్టిపుల్. 40 పేజెస్ ఉన్న ఒక బుక్ తీసుకున్నాం. అది ఓపెన్ చేస్తే కంపల్సరీగా అది 3 మల్టిపుల్స్ అయి ఉండాలి, లేదా 5 మల్టిపుల్స్ అయి ఉండాలి. ఓకేనా? మొత్తం టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి మనకి 40 కదా. 40ని 3తో మల్టిప్లై చేస్తే 13 ఉంటాయి. అంటే 3 మల్టిపుల్స్ 1 to 40లో 30 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 3 6 9 తర్వాత 3 6 9 12 15 అట్లా మొత్తం 40 ఎన్ని ఉంటాయి 30 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 39 వస్తుంది. 3 13 39. ఓకే, 39. అలాగే 40ని 5తో డివిజన్ చేస్తే 8 అవుతుంది. అంటే 40లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి 5 5 1 5 5 2 5 3 5 4 5 5 5 6 5 7 5 8 40 8 నెంబర్స్ ఉన్నాయి. మరి 3 and 5 ఉన్నాయి, కంబైన్డ్గా ఉంటాయి కదా ఇందులో అవన్నీ అంటే ఒకటి 15 30 ఉందనుకో 5తో, ఇది 5తో మల్టిపుల్ అవుతుంది, 3తో మల్టిపుల్ 5 3 అంటే ఇప్పుడు ఎలా 40ని 3 × 5 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం 40/15 అంటే 8/3 అంటే 2 అనమాట. ఇప్పుడు మనకి 13/40 ప్లస్ 8/40 మైనస్ 2/40 వేసుకుంటే 21 అంటే 19/40. అంటే 1 to 40 నెంబర్స్లో 3తో 5తో మల్టిపుల్ అయ్యాయి అంటే 19 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 15 30 2 సార్లు వస్తాయి కదా, అవి తీసేసుకుంటే 19 నెంబర్స్ ఉన్నాయని అర్థం. ఇలా ఇంకో ప్రాబ్లం అండి. P of not A 0.7 ఇచ్చారు. P of B is equal to 0.7 ఇచ్చారు. అండ్ దెన్ P of B by A is equal to 0.5 ఇచ్చారు. ఫైండ్ ద P of A by B. P of A union B ఫైండ్ అవుట్ చేయమన్నారు. P of మనకి ఏ బార్ తీసుకుంటే 0.7, దీన్ని 1 మైనస్ P of A is equal to 1 మైనస్ P of A బార్ రాసుకుంటే 1 మైనస్ 0.7 0.3 వచ్చింది. P of A ఎంత వచ్చింది 0.3 వచ్చింది. మనకి P of మనం కనుక్కుంది P of A by B కనుక్కోవాలి. P of A intersection B by P of B. ఇక్కడ ఓకే అండి, మనకు ఫస్ట్ P of B by A ఇచ్చారు. P of B by Aని ఇలా ఉంటే P of A ఇంటర్సెక్షన్ B by P of A. మనకి P of B by A వాల్యూ తెలుసు 0.5. P of A ఇంటర్సెక్షన్ వాల్యూ తెలియదు. P of A అంటే 0.3. P of A intersection B అంటే 0.5 into 0.3 0.15 వచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు? P of A by B ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ వేసాను నేను
పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది 0.15 బై పి ఆఫ్ బి అంటే మనకి ఎంత ఇచ్చారు, పి ఆఫ్ బి 0.7 ఇచ్చారు. ఇది 15/100 ఇంటూ 7/10 వేసుకున్నాం అనుకో, ఇది ఇలా వస్తుంది. 3 టైమ్స్ ఇది 2 టైమ్స్ 3/14 వచ్చింది. పి ఆఫ్ ఏ బై బి వచ్చేసి 3/14. మనకి 3/14 ఇచ్చారు. మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయమంది పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. P of A వచ్చేసి 0.3, P of B అంటే 0.7, P of A అంటే 0.15, మొత్తం 0.85 ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0.7, పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.7, పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0.5. దెన్ ఫైండ్ మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు, పి ఆఫ్ ఏ బై బి ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇంకోటి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం పి ఆఫ్ బి బై ఫైండ్ అవుట్ చేద్దాం. పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటిది, పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఇది ఫార్ములా. పి ఆఫ్ బి బై వాల్యూ 0.5, మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి మనకి 15 వచ్చింది, 0.15 వచ్చింది. ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంది పి ఆఫ్ ఏ బై బి. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి చేసేస్తే దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చిందంటే 3/14 వచ్చింది. ఇక్కడ రాశాను 3/14 వచ్చింది. మనకు కనుక్కోవాల్సిన నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమన్నారు కాబట్టి 0.85 వచ్చింది. కొంచెం ఇక్కడ ప్రాబ్లం రాసుకోవటం సరిగ్గా రాసుకోలేదు, ఐఎమ్ సారీ. ఇవి కూడా మనకి డిఎస్సిలో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.